ముంబై పేలుళ్లకు సహసూత్రధారి తహవ్వూర్ రాణాను ఎట్టకేలకు భారత్కు తరలించారు. చట్టాల్లోని లొసుగులతో చాలా కాలంగా తప్పించుకుంటున్న బూచాడు ఎట్టకేలకు భారత్ బలగాలకు చిక్కాడు. అమెరికాను ఒప్పించి భారత్కు తీసుకొని రాగలిగారు. భారతీయ దౌత్యనీతికి ఇది పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ముంబైలో ఉగ్రవాద దాడులకు పథకరచన చేసిన డేవిడ్ హెడ్లీకి ఈ రాణా బాల్యమిత్రుడు. చిన్నప్పుడు పాకిస్తాన్లో చదువుకోవడంతో అప్పట్లోనే ఉగ్రవాద భావాలను వంటబట్టించుకున్నారు. తర్వాత కాలంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయినప్పటికీ పాక్ ఉగ్రవాద భావాలు వీడిపోలేదు. దీంతో పాకిస్తాన్ సంతోషం కోసం ఐఎస్ఐతో చేతులు కలిపారు. పాక్ ఉగ్రవాద తండాల ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో విధ్వంసం కోసం పథకరచన చేశారు. 2008 అనేది ముంబై చరిత్రలో చీకటి అధ్యాయం. అక్కడి భయంకరమైన విధ్వంసం కోసం తహవ్వూర్ రాణా ముంబైలోనే మకాం వేసి అమలు చేశారు. ఉగ్రవాదులతో కలిసి 8 సార్లు రెక్కీ నిర్వహించారు. ముంబై మీద విరుచుకుపడి వందల మంది అమాయకులను చంపేయాలన్న కుట్రను రాణా అమలు చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు హిందువుల పేర్లు తగిలించుకొని ప్లాన్ను అమలు చేశారు. పాకిస్తాన్ కళ్లలో సంతోషం కోసం వందల మందిని చంపేసేందుకు తెగబడ్డారు. ఇంతటి భారీ కుట్ర చేసిన హెడ్లీ, రాణా అమెరికాలో పోలీసులకు దొరికిపోయారు. కానీ దేశాల మధ్య ఒప్పందాల ఆధారంగా ఇప్పటిదాకా నాటకాలు ఆడుతూ వచ్చారు. కానీ భారత్లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన 4-5 ఏళ్లకే బూచాళ్లను తెచ్చేయాలని ప్రయత్నించారు. ఈలోగా అక్కడ ప్రభుత్వం మారడంతో మ్యాటర్ పెండింగ్లో పడింది. అక్కడ తిరిగి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డాక భారత్ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా ఎన్ఐఏ చీఫ్ సదానంద్ డేట్ పట్టుదలగా శ్రమించడంతో రాణా పాపం పండింది. చివరకు ఈ బూచాడిని భారత్కు తెచ్చేశారు. ఇక త్వరలోనే హెడ్లీ, రాణాల మీద నేరాలు రుజువు చేయడం జరుగుతుంది. అనంతరం కేసును చకచకా నడిపించి ఉరికంబం ఎక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.